ఏదైతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఫీజు కట్టాలి అని మనం అంటున్నామండి, దాంట్లో ఏంటి అంటే ఎల్ఎన్టీ ఎడ్యుటెక్తో టైప్ అయిన కోర్సెస్ ఉన్నాయండి. బీటెక్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, మెకానికల్లో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కానివ్వండి, ఈ కోర్సెస్కి సంబంధించి ఏంటి అంటే ఏదైతే సెమిస్టర్ ఫీజు ఉంటుందో అది 70,000 వచ్చేసరికి మెకానికల్ ఎలక్ట్రికల్కి ఉంది, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి సెమిస్టర్కి 80,000 ఉంది. అందులో సగం ఫీజు మాత్రమే వాళ్ళు చదువుకునేటప్పుడు కట్టాలి. మిగతా సగం ఫీజు అనేది స్టూడెంట్ పేరు మీద ఎడ్యుకేషనల్ లోన్ కింద ఉంటుంది. ఆ లోన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది, వీళ్ళు ఎక్కడ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీళ్ళకి కూడా 3 years మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది క్యాంపస్లో. ఫైనలీ ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్తారు, ఆ టైంలో స్టైఫండ్ వస్తుంది. సో ఈ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మినిమం 3 lakhs జాబ్ అష్యూరెన్స్ ఉంటుందండి. వీళ్ళకి 3 lakhs జాబ్ వస్తేనే వీళ్ళు సగం కట్టారు అంటే, ఇప్పుడు మనం బీటెక్ సిఎస్సి తీసుకుందాం అనుకోండి మేడం. సో వాళ్ళు 3,20,000 కడతారు 4 years మీద, 3,20,000 లోన్ ఉంటుంది. ఆ 3,20,000 అనేది వీళ్ళకి 3 lakhs జాబ్ రాకపోతే ఆ 3,20,000 కట్టవలసిన అవసరం లేదు. వీళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి, ఈ 3,20,000 అనేది జాబ్ వచ్చిన తర్వాత 6 months టైం ఉంటుంది వీళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యేవన్నీ. ఆ తర్వాత 18 నుంచి 24 monthsలో ఈజీ ఈఎంఐస్ అంటే వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. అంటే వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న లోన్ 40,000, లాస్ట్ సెమిస్టర్లో ఉన్న 40,000 కానివ్వండి, దేనికి వడ్డీ ఉండదు. వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ కింద మనం 18 months or 24 months వాళ్ళకి వచ్చిన జాబ్ ప్యాకేజీని బట్టి పే చేసుకోవాలి.